ఆంధ్రాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నటువంటి 300 ఊళ్ళని తేలింది. వివిధ శాఖలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా కేంద్రం చెప్పినటువంటి లెక్క ఇది. ఎవరిచ్చారు ఈ శాఖలు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 21 శాఖలు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఓ లెక్క వేస్తుంది కేంద్రం. ఓ నీటి సంవత్సరంలో ఒక గ్రామంలో సగటున 100 యూనిట్ల భూగర్భ జలాలు రీఛార్జ్ అయ్యాయి అనుకుంటే ఆ ఊళ్ళో ఆ ఏడాది 70 యూనిట్ల కన్నా తక్కువగా భూగర్భ జలాలు వాడుకుంటే అక్కడ వినియోగం సమర్థంగా ఉన్నట్టు. 70 నుంచి 90 యూనిట్ల మధ్య జలాలను తోడేస్తే ప్రమాదకరమైన పరిస్థితి, సెమీ క్రిటికల్. 90 నుంచి 100 యూనిట్ల మధ్య తోడేస్తే అత్యంత ప్రమాదకరం, క్రిటికల్ అనమాట. 110 యూనిట్లు తోడేస్తున్నటువంటివే 300 గ్రామాలు ఉన్నాయి, 300 ఊళ్ళు ఉన్నాయి అన్నటువంటి తేలింది. ఇది అతి దారుణమైనటువంటి స్థితి అన్నటువంటి తేలింది. భూగర్భ జలాలు తోడేస్తున్నారన్నది. రీఛార్జ్ అయిన పరిమాణానికి మించి జలాలను తోడేసినటువంటి గ్రామాలు 300, అట్లాగే 450 గ్రామాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. టోటల్గా 1271 గ్రామాల్లో పరిధిని మించి నీళ్లు వాడుతున్నట్టు గుర్తించారు. రీఛార్జ్కి మించి నీటిని తోడేస్తున్నటువంటి గ్రామాల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 93, శ్రీకాకుళంలో 76, సత్యసాయి జిల్లాలో 51, బాపట్ల 18, ఎన్టీఆర్ 16, అనంతపురం 13, అన్నమయ్య జిల్లాలో 1 ఉన్నాయి. వీటన్నిటిలో ఇప్పుడు వాల్టా చట్టం అమలు చేస్తూ ఇక పైన బోర్ వేయాలంటే వీళ్ళ అనుమతి తీసుకోవాలంటారు, ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంటారు. బాగుంది, కానీ వాళ్ళకి నీళ్ళు ఎవరిస్తారు? బోర్ తీసుకోకూడదు, కానీ తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి వాళ్ళు? ప్రభుత్వం ఏమన్నా నీటి సప్లై చేస్తే అసలు బోర్ ఎందుకు వేసుకుంటారు వాళ్ళు? పైప్ లైన్లు ఉంటే బోర్ ఎందుకు వేసుకుంటారు వాళ్ళు? ఇవన్నీ కూడా ప్రభుత్వాల వైఫల్యాలకు సంబంధించిన సాక్ష్యాలు. బట్ వార్తల్లో ఒక కోణమే రాసే పరిస్థితుల్లో మీడియా ఉంది.